హాయ్ హలో అండి. ఇన్‌స్టాగ్రామ్ తరపున మనకైతే లేటెస్ట్‌గా 2 అప్‌డేట్స్ అయితే వచ్చేసినాయి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్స్‌కి గూడా. సో, లేట్ జేయకుండా ఈ లేటెస్ట్ అప్‌డేట్స్ గురించి మన ఛానెల్‌లో అయితే వీడియోస్ అయితే చూసేద్దాము. దానికంటే ముందు తెలుసు గదండీ! ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళు వీడియో ఇన్ఫర్మేషన్ అంతా విన్న తర్వాత మాకు బావుంది. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్‌ని గూడా మా అందరికీ తెలిసేలాగా చెప్తున్నారు అని మీకు గనుక అనిపిస్తే తప్పకుండా వీడియోని అయితే లైక్ జేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఫస్ట్ అప్‌డేట్ ఏంటి అనంటే ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరిదైనా ఒక రీల్ చూస్తున్నాం అనుకోండి. సో, రీల్ చూసిన తర్వాత ఒక్కసారి క్లిక్ చేసినాం అనుకోండి, ఆ వీడియోని మనము లైక్ చేసినట్టు వస్తది. డబుల్ క్లిక్ చేసినాం అనుకోండి, రెడ్ కలర్‌లో అది మనకి లవ్ సింబల్ అనేది కనిపిస్తూ ఉంటది. ఇక దాని తర్వాత ఆ వీడియోని అటు ఇటు అనడానికి గానివ్వండి ఏముండదు. చూసినావా డబుల్ క్లిక్ చేస్తే టోటల్‌గా లైక్ అయితది. లేదంటే స్వైప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే నార్మల్‌గా ఉంది తప్పితే అందులో మనకి ఎలాంటి ఫీచర్స్ అనేది లేకపోయింది. అంటే దాన్ని స్టాప్ చేయడం, ముందుకి పాజ్ చేయడం ఇలాంటివి ఏవి లేవు. బట్ ఇప్పుడు ఆ 2 ఫీచర్స్ గూడా ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ అప్‌డేట్‌లో వచ్చాయి. ఏంటి అంటే మనం ఒక రీల్ వీడియో చూస్తున్నప్పుడు మనము లెఫ్ట్ సైడ్ గనుక ఇలా క్లిక్ చేసి ఉన్నామనుకోండి, ఆ రీల్ వీడియో అనేది 2x స్పీడ్‌తోని ఆటోమేటిక్‌గా ప్లే అయితూ వెళ్ళిపోతూ ఉంటది. అలా అయితే మనము రైట్ సైడ్ క్లిక్ చేసినామంటే ముందుకెళ్ళింది గదా! మరి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసినామంటే బ్యాక్ సైడ్ వస్తది కావచ్చు. అంటే వెనక్కి ప్లే అయిపోతది కావచ్చు అనుకుంటారు. కాదు. మనం లెఫ్ట్ సైడ్ అయినా, రైట్ సైడ్ అయినా 2 సైడ్‌లో ఎక్కడ క్లిక్ చేసినా సరే ఆ రీల్ వీడియో అనేది 2x స్పీడ్‌తోని దవ్వ దవ్వ ప్లే అయిపోతూ ఉంటది. అంతే గాకుండా ఇంకొకటేంటంటే, మనం రీల్ వీడియో చూసేటప్పుడు, ఆ రీల్ వీడియోని గనుక అక్కడ స్టాప్ జేయాలి అంటే, జస్ట్ సెంటర్‌లో గనుక మనం క్లిక్ జేసినామనుకోండి, ఆ వీడియో అక్కడనే పాస్ అయిపోయింది. మనం మన ఫింగర్ తీసిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్లే అయిపోతది. కానీ ఇంతకుముందుకు క్లిక్ జేసిందే మళ్ళీ ఇంకోసారి క్లిక్ జేస్తే, ఆ వీడియో అనేది లైక్ అయిపోయేది. కానీ ఇప్పుడు అలాంటివి లేకుండా సింగిల్ క్లిక్ అనేది మనకి పాస్ అయిపోయింది. డబుల్ క్లిక్ అనేది మనకు ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోకి లైక్ లాగా అయిపోయిందనమాట. సో, ఫస్ట్ అప్‌డేట్‌లో మనకి ఇవి 2 ఫీచర్స్ అయితే వచ్చేసినాయి. ఒకసారి మీ రీల్స్ వీడియోస్‌ని కూడా చెక్ చేసుకోండి. ఈ అప్‌డేట్స్ ఉన్నాయో లేవో. ఉంటే ఓకే. లేదు అనంటే ఓకే. వస్తది కావచ్చు. మేబీ లేదంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌ని అప్‌డేట్ చేసుకోలేదు కావచ్చు. అంతకు మించి అయితే వేరే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇకపోతే సెకండ్ అప్‌డేట్ అయితే మాత్రము ఇగ మనము ప్రొఫెషనల్‌గా యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా అదేనబ్బా ఇప్పుడు మనకి ఒక 20, 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి. మనం ఏదైనా రీల్ వీడియో పెడితే ఆ 20,000 మందికి డెఫినిట్‌గా మన వీడియో అందుతుంది. అందిన తర్వాత గూడా కేవలం 10 మంది మాత్రమే చూస్తున్నారు అని మనకు తెలిసిందనుకోండి. మనము ఓకేలే అని అనుకోవచ్చు. కాదు అసలు మన వీడియో అందడమే 10 మందికి అందుతుంది. దాన్ని చూడడమే 5 మంది చూస్తున్నారంటే మనం ఎంత ఫీల్ అయితాం. ఛీ! మన ఫాలోవర్స్‌కి అందరికి గూడా అందేలాగా ఏదైనా అప్‌డేట్ ఉంటే బావుండు. ఎందుకంటే 10,000, 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందరికి అందితే కనీసం ఒక 5,000, 10,000 మందైనా గూడా మన వీడియోని చూస్తారు గదా! ఎందుకు మిస్ అయిపోతున్నాం మనం ఈ గ్రోని అని చాలా ఫీల్ అయిపోయి ఉంటాం గదా! సో, ఇప్పుడు దీని పరంగానే మనకి ఈ రీల్స్ దగ్గర మనకి ఒక అప్‌డేట్ అయితే వచ్చింది. సో, రీల్ వీడియోస్‌ని అప్‌డేట్ చేసేటప్పుడు కిందికి మొత్తం గూడా స్క్రోల్ అనేసేయండి. స్క్రోల్ అన్న తర్వాత 3 ఆప్షన్స్ ఉంటాయి. 2 మనకు ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోయి ఉంటాయి. మూడోదొచ్చేసి షేర్ టు స్టోరీ అని ఉంటుంది. సో, ఈ స్టోరీ అనేది మనం పెట్టే రీల్ వీడియోని ఆటోమేటిక్‌గా మన ఇన్‌స్టాగ్రామ్‌లోనే స్టోరీకి మనం సెలెక్ట్ చేసుకోవడానికి. సో, స్టోరీకి గనక మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో, మన వీడియో అనేది టైమింగ్స్ ప్రకారంగా మనకి ఆ ఫీడ్‌లో కనిపియకపోవచ్చు. లేట్‌గా చూసిన వాళ్ళకి ఫీడ్‌లో ఉండదు. లేటెస్ట్‌గా పెట్టిన వాళ్ళయే కనిపిస్తుంటది కదా! కానీ స్టోరీ అనేది మిమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పైన హైలైట్‌గా కనిపిస్తూ ఉంటది. మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటే మీ కంటెంట్ వాళ్ళకి ఇష్టమనే గదా! సో, అలా ఇష్టమైన వాళ్ళు ఏదైనా వీడియో అప్‌లోడ్ చేషిండ్రు. ఇక్కడ స్టోరీ దగ్గర ఏదో వచ్చింది అంటే క్లిక్ చేయకుండా ఎవ్వరు ఉండరు. డెఫినిట్‌గా క్లిక్ చేస్తారు. వీడియో అనేది చూస్తారు. దీనివల్ల మీకు వ్యూస్ అనేది ఎక్కడ తగ్గకుండా పెరిగిపోతూ ఉంటాయి. అట్‌లీస్ట్ మీకు 20,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతకుముందుకు కనీసం 1000 కూడా రాలేదనంటే ఈ స్టోరీ వల్ల మనకి కనీసంగా 5,000 వ్యూస్ గూడా వరకి గూడా వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మన ఫాలోవర్స్ అందరికి గూడా అందుతుంది గదా! సో, ఇదొక బెనిఫిట్. ఇక్కడ నుంచెల్లి రీల్స్ వీడియోస్ అప్‌లోడ్ చేసేవాళ్ళు షేర్ టు స్టోరీ అనే ఆప్షన్‌ని మంచిగా ఆన్ చేసుకుంటే ఆ వ్యూస్‌ని మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకే గదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.